అమ్మ అమ్మ అనేది ఎంత ప్రేమ ఉంటుందో కదా ఆ పేరులోనే కదా. కానీ పిల్లలకి అంతులేనంత ప్రేమగా ఇచ్చేది అమ్మే కదా. అందరికీ ఆదివారం శనివారం అనేది ఒక లీవ్ అనేది ఉంటుంది, సెలవు ఉంటుంది కదా. కానీ తల్లికి ఏ రోజు సెలవు ఉండదు. ఓకే, నా బిడ్డలు తినాలి, నా బిడ్డలు బాగుండాలి అనేది ఒక అమ్మ మాత్రమే. అవునా కదా. ఎందుకంటే కడుపు చూసి పెడుతుంది తల్లి. తన బిడ్డ కడుపు నిండిందో లేదో, తన బిడ్డకి అయ్యో ఇంత తింటే నా బిడ్డ బాగా బలంగా ఉంటాడు అనేది. కానీ ఇంకొకటి చెప్పేదా, కానీ బిడ్డ కడుపు పెట్టినంత తిన్నా ఏం నాయనా ఇంతే తిన్నావు ఇంకా అంత తిను అనే ప్రేమ ముద్ద చేసి తినిపించేది అమ్మే కదా. వాళ్ళకి ఇంత కష్టం వచ్చినా తట్టుకోలేందడ తల్లి. అది నిజమైన తల్లి కాదా. అవునా. ఊరికే పిల్లల్ని కనేసినాము, పిల్లల్ని ఇదన్నాము, కానీ పిల్లల కాడ ఏ ఏజ్లో ఏ ముచ్చట చేయాలనేదడ తల్లి. ఒక వయసు అయిపోయే లోపల కాకుండా ఏ వయసులో మన పిల్లలకి మంచి చెడ్డ చేయాలి, మన బిడ్డలకు పెళ్లి చేయాలి, మన బిడ్డలు బాగుండాలి అనేదడ తల్లి. పిల్లలు వాళ్ళు ఎదిగే అప్పుడు ఎంత ఎదిగినా తల్లి కంటికి చిన్న బిడ్డలాగే అవపడుతుందా. నాకు నా బిడ్డల్లో అలాగే అవపడుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, నా కంటి ముందర నా కూతుర్లు ఎప్పుడు నాకు ఇప్పుడే పుట్టిన బిడ్డల్లాగే అవపడతారు. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేయరు. ఎందుకంటే వాళ్ళ కోపంలో ఏదన్నా నా ప్రాణం దాని కోపమా ఉన్నీలే అని కడుపులో పెట్టుకొని కాసేపులో మళ్ళా నానా తిన్నావా అని అడిగేది తల్లే. అవునా కాదా. తన భుజాల పైన మోస్తుంది తల్లి బిడ్డల్ని, ఏ కష్టం అనేది రానియకుండా. ఎందుకో ఈరోజు మీకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా. తెలుసా, చాలామందిలో ప్రేమ విలువ అనేది తెలియటంలో తల్లిని రోడ్లలో వదిలేస్తున్నారు, అనాశరణంలో వదిలేస్తున్నారు. ప్లీజ్ అలాంటి పని చేయొద్దండి. మీ తల్లి ఇచ్చే ప్రేమ ఎవ్వరు ఇవ్వరు.